హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పక్షి గూడు. సో చాలా బాగుంది ఇది. యాక్చువల్ అక్కడక్కడ దూరంగా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పైన చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక 5-6 రాలి కింద పడిపోయినాయి. గాలి పడ్డాయా లేకపోతే అవే వదిలేసినా తెలియదు, ఊడిపోయిందనమాట. సో యాక్చువల్గా నేను అక్కడి నుంచే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడికి ఫోన్ తీసుకెళ్ళలేదు, ఇక్కడికి వచ్చి తీస్తున్నాను. సో ఇది మా ఇంట్లో యాక్చువల్గా మా ఇంట్లో బయట బయట ఒక దగ్గర సొజ్జ పైన ఒక పిట్ట గూడు పెట్టి పిల్లలు కూడా పెట్టింది పాపం. అది కాకపోతే దానికి గూడు లేదు, ఆ సెల్ఫ్లోనే పైన సొజ్జలాగా ఉంటుంది, దాంట్లో పెట్టిందనమాట. మనం తీసుకెళ్ళి ఇది దానికి ఇచ్చేద్దాము, ట్రై చేస్తాను. తర్వాత అక్కడ పెట్టిన తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఎట్లా పెట్టాం ఏందనేది. బట్ అది వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే ఇది గూడు వేరే పక్షిది. మరి అది యాక్సెప్ట్ చేస్తుందా లేదో తెలియదు, బట్ నాకు నచ్చింది ఇది. సో ఇలాంటివి మనకు ఈ రోజుల్లో కూడా దొరుకుతలేవు ఎక్కడ. ఈ పిట్టలు ఎప్పుడో ఊర్లప్పుడు మా బావిలో చాలా ఉండే, మా బావికి ఒక చెట్టు అనుకొని ఉంటే దానికి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. సడన్గా చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈ గూడు దొరికింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అల్లినాయి, చూడండి అవి మీకు చూపిస్తాను. అసలు మనుషులు కూడా ఇంత బ్యూటిఫుల్గా అల్లలేరేమో. ఒక పక్షి దానికి చేతులు కూడా ఉండవు, కేవలం నోరుతోనే అల్లుతుంది ఇదంతా. నేచర్ అంటే అంతే అనమాట, బ్యూటీ అది. సో దాన్ని నాకు నచ్చింది కాబట్టి తెచ్చి ఇంట్లో పెట్టాను నేను. ఇది పక్షికి ఇద్దాం, అది ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.